మా ప్రాంతీయ మిత్రులరా, మీ ಎಲ್ಲರಿಗೂ దేవుని గుర్చిన శుభ సందేశాన్ని తీసుకుని వచ్చున్నాము. దేవుని మాటలను వినండి. దేవుని గ్రంథములో ఎలాగున రాయబడింది, అదేమనగా యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అయి ఉన్నారని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తోంది. ఆయన శరీరధారిగా మరి ఈ లోకమునందు జీవిస్తున్నటువంటి దినములలో ఆయన అందరికీ ఉపకారమును చేసిన వాడిగా ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి మనిషిని తోసివేయక చేర్చుకుని తీర్చిదిద్ది బాగు చేసి సంతోషమును నెమ్మదిని వారి బ్రతుకులలో అనుగ్రహించి ఇంటికి పంపించిన వారుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎవరెవరికో ఏమో చేశారు, నా జీవితంలో ఏం చేశారండి అని అనుకుంటున్నారేమో. ఆయన చేసిన మహోపకారము ఏమనగా మనలను ప్రేమించి మనకు పరలోక ప్రాప్తిని నిత్యము దేవునితో బ్రతికేటువంటి జీవితమును మనకు అనుగ్రహించుట కొరకు ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి ఉన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు మన పాపములను తాను మోసి యాగముగా మారి మరణించి ఉన్నారు. ఆయన చేసిన పుణ్యయాగము ద్వారా సమస్త మానవులు నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యానికి వారసులవుతున్నారు. ఇదెంత గొప్ప భాగ్యం పిల్లరా. వెండి బంగారములు ఇతరత్రమైనవి క్షయమైపోయేటువంటివి, అవి నిత్యము ఉండేటువంటి ఆశీర్వాదములు కావండి కదండి. మరి నిత్యమైన ఆశీర్వాదము ఏమంది? పాపక్షమాపణే నిత్యమైన ఆశీర్వాదం. మనుష్యుడు ఈ జీవితము ముగించిన తర్వాత దేవునితో ఉండటమే నిత్యమైన నిజమైన ఆశీర్వాదం అయి ఉన్నది. కాబట్టి మీ హృదయాలలో ఈ మాటలను ముద్రించుకోండి. యేసుక్రీస్తునందు ఎందరూ విశ్వాసం ఉంచుతారో వారు పరలోకానికి చేరి సదాకాలము ఆయన ద్వారా ఆత్మకు శాంతి అనే ఉపకారాన్ని పొందుకుంటున్నారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.